షష్ఠి పూర్తి ఉత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఆయుష్ వృద్ధికి ఈ ఉత్సవం ఉపకరిస్తుందా? తప్పకుండా. ఏదైనా ఆరంభం అంతం అనే రెండింటి మధ్య నిర్వహింపబడేటటువంటి వ్యవస్థ. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి నిర్ణీత కాల ప్రమాణం ఆయుర్దాయ కాలం 120 సంవత్సరాలు. ఈ క్రమాన్ని వింశోత్తరీ దశాక్రమం అంటుంది జ్యోతిష శాస్త్రం. యోగిని దశా విధానం, వింశోత్తరీ దశా విధానం, ఈ విధమైన గణన విధానాలు 32 జ్యోతిషంలో ఉన్నాయి. వీటిలో మానవ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. కృతయుగం కాలానికి 300 సంవత్సరాలు, త్రేతాయుగం కాలానికి 240, ద్వాపర యుగానికి 180 కాగా నేటి కలియుగానికి మానవ ఆయుర్దాయ ప్రమాణం 120 సంవత్సరాలు. 120 ఇయర్స్ అని ఆంగ్లంలో చెప్పుకుంటే అందులో సగభాగం 60 సంవత్సరాలు పూర్తి కాగానే ఈ జీవన చక్రం సరిగా టాపల్ గ్యాంగ్ మధ్య భాగానికి చేరుకుంటుంది. ప్రారంభం, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్ అని ఆర్థిక శాస్త్రంలో వ్యాపార చక్రం ఇలా 4 కోణాలతో వర్ణిస్తారు. 180 డిగ్రీలకు 60 సంవత్సర కాలానికి చేరుకోగానే ఇక వృద్ధావస్థ ఆరంభం అవుతుంది. 60 సంవత్సరాల జీవితకాలం నేను, నాది, నా కుటుంబము, నా గృహం, నా సంపాదన, నా వృద్ధి అంటూ చేసిన ఆలోచనలు కట్టిపెట్టి ఇక నుంచి పర అన్న ఆలోచన పెంచుకోవాలి. పరధ్యాస కావాలి, పరమాత్మ పైన ధ్యాస కావాలి, ఈ ధ్యాస కాదిక ఆధ్యాస కావాలి అనే ఆలోచనకు అంకురారోపణ చేసే నిమిత్తమై షష్ఠి పూర్తి 60 సంవత్సరాల ఈ శాంతి ప్రక్రియను ఏర్పాటు చేసుకుని 60 సంవత్సరాల దేవతల పేర్లు, 12 నెలల పేర్లు, పక్షముల పేర్లు, తిథుల పేర్లు, వారాల పేర్లు అన్నింటినీ కూడా ఆయా దేవతలతో ఆహ్వానించి ఉగ్ర రథశాంతి, భీమ రథశాంతి, సహస్రచంద్ర దర్శనం ఇలాంటి పేర్లతో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 82 సంవత్సరాలు ఈ విధంగా శాంతి ప్రక్రియలతో కొన్ని ధర్మాలను ఆచరించాలి. ఉగ్ర రథశాంతి, భీమ రథశాంతి ప్రధానమైన నామాలు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీటికి పాటిస్తూ ఉంటారు. 60 సంవత్సరాల ఈ షష్ఠిపూర్తి ఉత్సవంలో నిజానికి చెయ్యవలసింది దానం. దేహాన్ని దానంగా ఇవ్వాలి, కుదరదు కనుక దేహంతో సమానమైన బరువు గల ఇతర వస్తువులను తులాదానం పేరిట త్రాసులో ఉంచి తూచి అందరికీ పంచిపెట్టాలి. ఇక పైన నాది అనే ఆలోచన ఏదీ లేకుండా ఉండే నిమిత్తమై సమస్తాన్ని త్యాగం ఇవ్వాలి. అవభృతం స్నానం చేసి అంతా వదిలించుకోవాలి. ఈనాటి కాలంలో షష్ఠి పూర్తి అనగానే మళ్ళీ పెళ్ళి అనే మాదిరిగా ఇల్లాలని భర్తను కూర్చుండబెట్టి తాళి కూడా కట్టించడం, తలంబ్రాలు పోయించడం, పునః మళ్ళీ జీవితం ఆరంభం చేయండి అంటూ వేళాకోళాలు ఆడుతూ చేయడం, ఇవన్నీ కూడా నిజమైనటువంటి షష్ఠిమూర్తి ప్రక్రియలో లేవు. షష్ఠిపూర్తి ప్రక్రియ మొక్కలు నాటాలి, దేహాన్ని త్యాగం చేసే నిమిత్తమై, దానం చేసే నిమిత్తమై అంతకు సమానమైన బరువు గల విలువైన వస్తువులను దానం ఇవ్వాలి. తులా పురుష దాన విధి ఇది ప్రధానమైనటువంటి నియమం. షష్ఠిపూర్తి ఉత్సవంలో పాటించవలసిన విధ్యుక్తమైనటువంటి ధర్మం, శాస్త్రబద్ధమైన ధర్మం. ఇది పాటిస్తే రోగాల బారిన పడకుండా స్వార్థం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు అనేవి విడిచిపెట్టిన కారణం చేత ఆనందం మనకు లభిస్తుంది. ఆనందం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేవు, ఆనందం ఉంటుంది.